దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. అదేమన్నా శ్రీశైలంలో శివమాలపై ఉన్న దానిపైన మా పోలీసులు దాడి చేశారు. సరైన సదుపాయాలు కల్పించకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శోచనీయం అండి. ఎందుకంటే మన వాళ్ళు ఎంతోమంది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఆ అయ్యప్ప మాల వేసుకొని ఎక్కడో ఉన్న శబరిమలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. అక్కడ పరిస్థితులను చూసి అక్కడ వెళ్ళే బదులు హైదరాబాద్లోనే ఒక పెద్ద అయ్యప్ప గుడిగా కట్టించుకుందాం, ఇక్కడనే చేసుకుందాం అని చెప్పి నిర్ణయానికి వచ్చింది. అంటే ఒక హిందూ అనేవాడు తన దేశంలో తన దేవుణ్ణి పూజించుకోవడానికి కూడా భయపడుతూ సొంత గుడిగా కట్టుకుంటున్నాడు. అటువంటిది ఒక తెలుగోడు శివమాల వేసుకొని నా తెలుగు రాష్ట్రమే, నా తెలుగు గుడే, నేను అక్కడ ఈజీగా వెళ్ళగలను అనే నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. అది కూడా శివరాత్రి సమయంలో వెళ్ళేసి అక్కడికి హాయిగా నేను ఎట్లాగో శబరిమల వెళ్ళట్లేదు, ఎట్లాగో కేరళకు వెళ్ళట్లేదు, భయపడాల్సిన అవసరం లేదు నాకు, నేను హాయిగా వెళ్ళి చేసుకుని వస్తా అని చెప్పి నమ్మకంతో సంతోషంతో ఇంట్లో చెప్పేసి వెళ్తే తిరిగి ఇంటికి అదే పరిస్థితిలో వస్తుండు అన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. తెలుగు రాష్ట్రమే, మొన్నటిదాకా అందరం కలిసే ఉన్నాం. కనీస సౌకర్యాలు అనేది లేకుండా అదే సమయానికి మంత్రి వచ్చాడు. సరే, మంత్రి వస్తే ఏదో అడ్డదారిలో తీసుకెళ్ళాలి, లేదంటే స్పెషల్ దారిలో తీసుకెళ్ళాలి. వీళ్ళని ఆపడం వల్ల తొక్కిసలాట అనేది అవుతుందో తెలియదు. అది కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం. ఆ తొక్కిసలాట కాకుండా సెక్యూరిటీ అనేది పెంచాలి. అది లేకుండా తిరిగి వాళ్ళని కొట్టడం అనేది ఎంత శోచనీయం. ఇది ఒకటి మీరు డ్యూటీ అయితే చేస్తున్నారు కరెక్టే, కానీ మీ డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఆలోచన అనేది రాదా? అయ్యో ఈరోజు ఒక శివభక్తుని నేను కొట్టానే, రేపు పొద్దున్న శివుడే నా మీద కన్నెర్ర చేస్తే నాకేమవుతుంది? ఒకటి ఆలోచించండి. వెంకటేశ్వరుడు కన్నెర్ర చేస్తేనే ఎంతమంది గాల్లో కలిసిపోయినారు. శివుడు కన్నెరయ్యాడా? ఆయనకు ముందే ముక్కని ఉంటుంది. ఇక్కడ ఆయన భక్తుల మీద చేయి చేసుకుంటే ఇంకేం జరుగుతుంది? ఆయన భక్తులు అనేటి వాళ్ళు ఎన్ని ప్రయాసాలకు వచ్చి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందుకు ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది టోల్ గేట్ల దగ్గర. మీరెందుకు వస్తున్నారు తెలంగాణ వాళ్ళకు మీకేం పని ఉందని చెప్పేసి అవి కూడా పక్కన పెట్టేసి మాల వేసుకొని మా దేవుని చూసుకొని ఉందామని చెప్పి వచ్చే వాళ్ళకు మీరు కర్రలతో సమాధానం చెప్పేది. మీరు ఎంత గవర్నమెంట్ వాళ్ళైనా కూడా మీరు కూడా మనిషే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మంత్రిగా మాట చెప్పండి, అయ్యా మీరు మనిషే, మేము మనిషే. ఇప్పుడు శివరాత్రి నడుస్తుంది, భక్తులకు కాస్త టైం ఇవ్వండి, మీరు తర్వాత అయినా రావచ్చు, లేదంటే మీకు స్పెషల్ టైం అనేది ఉంటుంది, ప్లీజ్ ఆ టైంలో రండి అని చెప్పేసి. అంతేగాని ఇలా శివభక్తుల మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి కొట్టడం అని చెప్పేసి అమానుషం. అయితే దీనిపైన సనాతనే అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇంతవరకు దీని గురించి స్పందించలేదు. భయ్యా ఆయన ఒకసారి చెప్తున్నాము, ఆయన ఎందుకు వస్తున్నారు మధ్యలోకి అని చెప్పేసి అని అంటారు. రాకపోతే స్పందించట్లేదు అని చెప్పేసి అని అంటారు. ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పడానికి? ఆయన్ని మాట్లాడాలంటారా, మాట్లాడదంటారా? ఖచ్చితంగా నేను కూడా కోరేది అదే. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక మాట అనాలి అని చెప్పేసి, అయ్యా భక్తుల గురించి మాట్లాడని చెప్పేసి. ఆయన మాట్లాడట్లేదు అని అంటే ఆయన కూడా ఏదో ఆలోచించారు. మళ్ళీ దీన్ని ఎందుకు లేవదీయడం, మరి దీంతో పాటు ఇంకో ఇష్యూ ఎందుకు చేయడం? అప్పుడెప్పుడు ఆయన లడ్డు గురించి మాట్లాడారు, అది ఇంకా నడుస్తూనే ఉంది, దాన్నే కట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ దీన్ని లేకపోతే చెప్పి మేబీ ఆయన కామున్నారేమో. అయితే నేను అనేదంటే సనాతనే అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఒక శివమాలలో ఉన్న భక్తుడి పైన పోలీసులు లాఠీచార్జ్ చేసుకుంటే ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా కానీ ఒక కామన్ మ్యాన్గా స్పందించలేదు అని చెప్పేసి భక్తులు ఆవేదన చేస్తున్నారు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను భయ్య. ఆయన మాట్లాడకపోవడానికి ఒకటే కారణము, దీన్ని ఇంకా ఇష్యూ చేయదలుచుకోలేదు. ఆయన ఖచ్చితంగా లోపల చేయాల్సిన చర్యలు అనేది ఖచ్చితంగా చేస్తారు. ఎవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. దేవుడి దగ్గర అయితే అది ఎప్పుడు పడుతుంది, కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో ఆయన క్లియర్గా చూపిస్తారు అన్నట్టు వాళ్ళకి ఏం శిక్ష పడుతుందని చెప్పేసి, వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకున్నారు ఆ రకంగా అని చెప్పేసి, ఎందుకని సెక్యూరిటీని పెంచలేదని చెప్పేసి. ఆయన రిపోర్ట్ తీసుకోకుండా ఏ పని చేయరు. రిపోర్ట్ తీసుకున్న తర్వాత చర్యలు కూడా చూపిస్తారు. ఆ చర్యలు అనేవి మీరు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి, మనకు బయటికి వస్తాయి అవి. ఆయనకు ఏపీ తెలంగాణ సంబంధం లేదు, ఆయనకు సనాతనులు అంతా ఒకటే. ఆయన తెలంగాణలో ఒక గుడ్డెతన్ని ఎలక్షన్లో నిలబెట్టాడు, ఆయనకు అవసరం లేదు, తెలంగాణ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆయన ఈ పని చేశాడంటే ఆయనకు అందరూ సమానమే. ఇప్పుడున్న లీడర్లు కూడా ఒక గుడ్డివాడిని కానీ ఒక కుండివాడిని కానీ పెట్టాలంటే ఆలోచిస్తారు. పొరపాటున వీడు రేపు పొద్దున్న విన్నయిందంటే, సానుభూతి ఓట్లతో విన్నయిందంటే నాకు మొగుడు ఎక్కడ అవుతాడని చెప్పేసి ఆ ఆలోచన అనేది ఆయనకు లేదు. ఆయనకు కావాల్సింది సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి, దాని మీద గొడవ పెరగొద్దని చెప్పేసి ఆయన ఇప్పుడు ప్రస్తుతం కామ్గా ఉన్నాడు. కానీ చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు, ఇది 100% రాసి పెట్టుకోండి. అయితే తెలంగాణలో ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్లపైన స్పందించారు, కానీ సొంత రాష్ట్రంలో జరిగిన దాడులపైన ఇంతవరకు స్పందించలేదు. తెలంగాణ ఎలక్షన్లో స్పందించినందుకే ఆయన బాధపడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ వేరే గొడవలు ఉన్నాయి, నేను స్పందించడం వల్ల ఇంకా ఎక్కువైనాయని చెప్పేసి
దాని గురించి ఆయన ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ విషయం మీరు అందరు క్లియర్ అని నోట్ చేసుకోండి. ఆయన స్పందిస్తే కర్రలు తీసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు సనాతులు. అంతా రావద్దని చెప్పేసి ఆయన కామ్గా ఉన్నారు, అందరినీ కామ్గా ఉంచుతున్నారు. ఇప్పుడు ఆ పోలీసులను వెతికి పట్టడం పెద్ద సమస్య కాదు, కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. ఆ చర్య అనేది ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకుంటారు, నేను తీసుకుంటా అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఆయనకు వదిలిపెట్టండి, ఆయన మనకు మంచి చేస్తారు. హాయ్ అండి. ఇది శ్రీశైలంలో శివభక్తుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, దాని గురించి ఏమంటారు? అది లాఠీ చార్జ్ చేయటం అయితే చాలా దారుణం అండి భక్తుల మీద. అంటే యాక్చువల్గా శ్రీశైలంకి వచ్చేది అందరూ శివభక్తులే. అయితే ఏంటంటే కొంత ఒకేసారి గేట్లు తీయటం, లేకపోతే అంటే యాక్చువల్ మాలలో ఉన్న వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసుకున్నారు. మంత్రి వచ్చాడని యాక్చువల్గా వాళ్ళకి వేరే దారి లేదా వేరే ఏర్పాటు అన్నా చేయాలి కానండి. భక్తులు వచ్చే దారి నుంచే వాళ్ళని భక్తులను ఆపేసి గేట్లు మూసేసి వాళ్ళని ఏదో అవమానించడం కిందే ఉంటుంది. యాక్చువల్గా అదే సమయంలో ఒకేసారి ఓపెన్ చేసి అందరినీ పంపించేయటం, ఆ సమయంలో తొక్కిసలాట జరుగుద్దేమో అన్న ఉద్దేశం వాళ్ళే కల్పించుకుని లాఠీ చార్జ్ చేసేయటం అనేది చాలా దారుణం. అది వాళ్ళు సరైన ఏర్పాట్లు ఉండాలండి. ఎక్కడైనా సరే, ఏ గుడి దగ్గర అయినా సరే సరైన ఏర్పాట్లు లేకుండా భక్తులను ఒకేసారి వదిలేయటం, లేకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారని లాఠీ చార్జ్ చేసేయటం అనేది అది నిజంగా భక్తులను అవమానించడమే. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా జరుగుతూనే ఉన్నా కానీ ఆ ఏర్పాట్లు చేసే తెలివితేటలు మరి ప్రభుత్వాలకు ఉండవా, లేకపోతే ఎందుకో నాకు అర్థం కాదు. కానీ కొంచెం ఆ ఏర్పాట్లు సరిగ్గా చేసి భక్తుల్ని క్రమబద్ధంలో పంపించి లోపల పంపించి అందరికీ కూడా ఒక మంచి దర్శనం, దేవుడి మీద ఆధ్యాత్మిక భక్తితో మనస్ఫూర్తిగా వస్తారు కాబట్టి వాళ్ళ మానసిక ప్రశాంతత పొందేలాగా అక్కడ ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జ్ చేయటం కాదండి, ముందు మీరు అక్కడ సమయం పాటించి మీరు కంట్రోల్ చేసే విధానంగా ఉండండి. దానికి కంట్రోల్ చేయాలంటే మీరు లాఠీ చార్జ్ చేయటం కాదు, అక్కడ బారికేట్లు నిర్మించడం, లైన్లో చిన్న గుళ్ళోనే ఎంతో మంచి పగడబందీగా చేస్తున్నారు. ఈరోజు నేను కర్మన్ ఘాట్లోని హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏర్పాట్లు చూస్తే నాకు మతిపోయిందనమాట. అంత చక్కగా లోన పంపిస్తున్నారు. అటువంటి పెద్ద దేవాలయం ఉండి దేశ విదేశాల్లో పేరు పొందిన దేవాలయంగా శ్రీశైలం అంటే ఎంత పేరో మనకు తెలుసు. అటువంటి దానికి భక్తులు ఎంతమంది వస్తారో మనకు తెలుసు. అటువంటి చోట్ల కూడా మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి, సరైన ఏర్పాట్లు లేని పరిస్థితులు ఉండడం అంటే చాలా దారుణం. అది మీరు ఎక్కడైనా సరే కొంచెం భక్తుల్ని సరైన విధానంలో పంపించే విధంగా చూడండి. ఎందుకంటే వాళ్ళ కంగారు ఎంతసేపు కొంచెం తొందరగా చేసుకుందాం దర్శనం, తొందరగా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏంటంటే అదే సమయంలో మీరు కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఒకేసారి వచ్చేసేలాగా చేసి వాళ్ళని కొట్టేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా మంత్రులు లేదా ఎమ్మెల్యేలో లేదా ఎంపీలో ఎవరన్నా, ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేయండి. వాళ్ళ ఆధారాలు వెళ్ళి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు 1 గంట 2 గంటలో తినేశారనుకోండి, ఆ 1 గంట 2 గంటలే లైన్లో నిలబడాలి. ఆ లైన్లో నిలబడి వీళ్ళ కాళ్ళు లాగేసేలాక ఏ వస్తువులు లేక తిండికి అలమటిపోయి ఆకలేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, చంటిపెట్టిన తల్లు ఉంటే కనుక. అటువంటి ఇక సన్నాస ఏర్పాట్లు వద్దండి. వాళ్ళు ఎవరైనా మంత్రులు ఎటువంటి అంటే బాగా విఐపీలు అంటే ప్రభుత్వం తరఫున వచ్చేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని వేరే దారిలో పంపించండి. భక్తులు మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని తొందరగా పంపించేసి వీళ్ళని మాత్రం 1 గంట 2 గంటలు తినేయకుండా వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళకి మంచి మార్గం ఏర్పాటు చేసి మంచి ఏర్పాట్లు చేయండి. అప్పుడు భక్తులందరూ వస్తారు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు, స్వామిని నమ్మి వెళ్తారు. అయితే దీనిపైన హోంమంత్రి అనిత కానీ లేకపోతే సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అవునండి, దానికి ఏంటంటేనండి యాక్చువల్గా ఇది ఇటువంటి ఏర్పాట్లు లేకపోవటం అనేది ఒక విధంగా ప్రభుత్వం లోపాల కింద ఉంటాయి. ఆ సమయంలో ఏంటంటే అది అంటే మీరు అలా చేయండి వాళ్ళని కొట్టేయండి అని వీళ్ళు చెప్పరు వాస్తవానికి. కానీ ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ వసతులు కల్పించాలి. ఎందుకంటే ఉందండి, దానికి శ్రీశైలం దేవస్థానానికి కూడా తగినంత ఆదాయం ఉంది. ఆదాయం ఉన్నప్పుడు వసతులు ఏర్పాటు చేయలేనంత దిగజారిన స్థితిలో అయితే లేదు. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయగలదు. అదే అంటున్నాను నేను. ఏంటంటే భక్తుల్ని లేదా ఈవో కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే అటువంటి అఘాతాలు లేదా విఘ్నాలు జరగవని నేను అనుకుంటున్నాను. భక్తులకి కొంచెం వాళ్ళ దృష్టిలో ఆలోచించండి. ఎవరు వీఐపీ వస్తారా, ఆడికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేటి ఆడికి నమస్కారాలు పెట్టేసి వాళ్ళని అదే దారిలో రప్పించేసి వీళ్ళలో 2-3 గంటలు ఆపేసి వాళ్ళని ఇబ్బందులు కలగజేయటం మీ పని కాదండి. ఈవో గారు అటువంటిది ఏదైనా ఉంటే కనుక మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముందు భక్తుల కోసం చూడండి. మీకు వీఐపీ ఒకడు వస్తే కనుక భక్తులు 1,00,000 మంది వస్తారు. 1:1 lakh అది కరెక్ట్ కాదు. మీరు భక్తులను ఉద్దేశించాలి. ఎందుకంటే ఏ దేవాలయానికైనా సరే పేరు వచ్చిందంటే అది వీఐపీ వల్ల రాదు, భక్తుల వల్లే వస్తుంది. ఏదన్నా లేదా ఆ వీఐపీ వచ్చింది హుండీలో ఏమేస్తాడో లేదో తెలియదు, కానీ భక్తుడు అనేవాడు కనీసం 50 రూపాయలు అన్న వేస్తాడు. అటువంటి వాళ్ళు వేసే
చందాలు లేదా దానాలు చాలా ఉన్నాయండి. అటువంటి డబ్బుతోటి అంటే దేవాలయానికి ఉన్న డబ్బుతోటి మీరంతా ఎన్నో ఏర్పాట్లు చేయొచ్చు, ఎన్నో వసతులు కల్పించవచ్చు. ఉదాహరణకి మనకి దగ్గరగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చూసినా సరే మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ విధంగా మీరు ఆలోచించి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీ ఏర్పాట్లు మీరు చూడండి. అంతేగాని ఎవరో ఒకసారి వచ్చారని ఆ భక్తులు ఆపేసి లేదా ఒకసారి వచ్చేసినప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి అవమానపరచొద్దండి. ఎందుకంటే ఒక భక్తుడి మీద లాఠీ చార్జ్ చేయడం అంటే వాళ్ళు మీరు అవమానపరచడమే. అటువంటి సన్నాసి పరిపాలన లేదా సన్నాసి విధానాలు ఏ ఈవో కూడా తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను. భక్తులకి వాళ్ళకి గౌరవం ఇవ్వండి ముందు. ఎందుకంటే భక్తులు వస్తేనే దేవాలయాల కోసం భక్తులు వస్తారు. అది కరెక్టే, నేను కాదంటలేదు. కానీ ఏంటంటే భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏర్పాట్లు చేస్తే కనుక మరింత గొప్ప పేరు వస్తుంది. దేశ విదేశాల్లో కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటాడు. ఆ భక్తుడు మన శ్రీశైలం వెళ్ళానరా, చాలా చిరాగ్గా ఉంది, ఒకడు కూడా మంచినీళ్ళే లేవు, లేకపోతే పాలు లేవు, పిల్లల్ని చూసుకోవడం లేదు, ఈ ఏర్పాట్ల గురించి చెడ్డగా చెప్పారంటే కనుక ఆ పరువుని మీరు అధికారిగా ఉండి కూడా మీరే తీసేసినట్టు అవుతుంది. అటువంటి సన్నాసి ఏర్పాట్లు కాకుండా భక్తుల కోసం మంచి ఏర్పాట్లు చేయండి, భక్తులు మన్ననలు పొందండి. శివమాలలో ఉన్న వాళ్ళపైన లాఠీచార్జ్ చేసుకున్న స్పందించలేదు. అదే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల పైన స్పందించాడు పవన్ కళ్యాణ్. అవునండి. ప్రజలు అంటే పదవుల కోసమే చేస్తారు కానీ సేవ అంటే ఇలాంటి శివమాలలో ఉన్న వాళ్ళని పొద్దున పైన స్పందించాలంటారు. స్పందించాలండి. యాక్చువల్గా అయితే సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ముందుగా ఏమన్నా జరగగానే మాల వేసుకుని 2 నెలల నుంచి చెప్పులు వేసుకొని అంటాడు కదా. అవునండి. ఇది ఎలాగంటున్నానంటే అలా జరిగితే ఇంతవరకు స్పందించలేదు. ఇది ఒక చిన్న సెన్సిటివ్ విషయం. ఎలాగంటే ఇప్పుడు భక్తులు అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. భక్తులైన శివమాలలో ఉన్న భక్తుల మీద లాఠీ చార్జ్ చేయటం అంటే అది యాక్చువల్గా చాలా తప్పు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని అంటే కనుక వాస్తవానికైతే స్పందించాలి. కానీ స్పందిస్తే ఇంకో రకంగా ఎలా ఉంటుందంటే వైసీపీ వాళ్ళకో లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అది ఒక ఆహారం కింద మారిపోద్ది. ఎలాగంటే చూసావా, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళ చేతకాని పరిపాలన ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు అని వేరే వాళ్ళు పార్టీలు కాదు కలిసి అయిపోద్దండి. వాళ్ళు మాట్లాడకూడదని కాదు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ ఈవోతో అంత గట్టిగా చాలా స్ట్రాంగ్ వార్నింగే వెళ్ళి ఉంటుంది. కానీ ఏంటంటే పైకి మాట్లాడకపోవచ్చు, కానీ ఆ ఏర్పాట్లు వాళ్ళు శ్రద్ధలో తీసుకుంటారు. ఆ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతనిగా మాట్లాడలేదు అని అనుకుంటే మాట్లాడతారు, కానీ పబ్లిక్గా మాట్లాడకపోవచ్చు. మాట్లాడితే చెప్పాం కదా మనం, ఏంటంటే వేరే పార్టీ వాళ్ళకి ఆహారంగా మారిపోయి వాళ్ళ విమర్శలకు మళ్ళీ గురి కావటం తప్ప అంతకంటే ఏం కదండి. ఈవోలకు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ సూపరింటెండెంట్లు కానీ వాళ్ళకి వెళ్ళే వార్నింగ్లు వాళ్ళకి వెళ్తే వాళ్ళు రెగ్యులైజ్ అవ్వాల్సిన దానికి వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. అయితే ఇంతవరకు ఈవో కానీ హోంమంత్రి కానీ లాఠీచార్జ్ ఇంతవరకు వాళ్ళు ఇలాంటి క్షమాపణ చెప్పలేదు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. అవునండి. అంటే ఒకటండి, లాఠీచార్జ్ చేసిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేయాలంటే పెట్టాలన్నీ లేదు. అయితే భక్తులకు కొంచెం శివమాలలో ఉన్న వాళ్ళకైనా కొంచెం అది ఇప్పుడు ఒకటండి, ఎలాగంటే ఒకటి కరెక్టే, విఐపీల మీద లేదా శివమాల మీద ఉన్న భక్తుల మీద లాఠీ చార్జ్ చేయటం అనేది చాలా తప్పు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈవో గారు లేకపోతే ఇందాక అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కింద ఇప్పుడు భక్తుల మనోభావాలతో దెబ్బతిన్నందుకు ఒక 10 లక్షల మంది చూశారనుకోండి, ఈవో గారు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే 10 కోట్ల మంది చూస్తారు. అప్పుడు ఏంటంటే రచ్చ ఇంకా తక్కువ అవ్వదు. అదేంటంటే చిన్న గొడవను మరీ పెద్ద చేసుకోవటం తప్ప అది అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి. మనం మాట్లాడేసుకున్నంత సింపుల్గా అయితే ఉండదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళు కంట్రోల్ చేసినట్టు కాదు, మాట్లాడకపోయినా ఇంటర్నల్గా వాళ్ళ మీటింగ్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమేం చేసుకోవాలనేది ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అదేంటంటే మనకు పబ్లిక్గా చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళకి వెళ్ళే స్ట్రాంగ్ వార్నింగ్లు, వాళ్ళు ఉండాల్సిన విధానాలు అన్నీ కూడా అందరి నుంచి కూడా వెళ్తాయండి. అది హోమ్ మినిస్టర్ నుంచి కావచ్చు, లేదా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా కావచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గొడవ జరగాలి, మీరు లాఠీ చార్జ్ చేసేయండి, వాళ్ళని చెత్త కొట్టేయండి అని అయితే వీళ్ళు అనరు. అన్నదానికి వీళ్ళు ఎప్పుడో కానీ పబ్లిక్ వచ్చి సమాధానం చెప్పరు. ఏదన్నా సానుభూతి పరంగా ఏదైనా అయితే కనుక అలా చింతిస్తున్నాం, అలా జరిగినందుకు అనేసి అంటారు. కానీ అది దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి హైలైట్ చేసి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోరని నేను అనుకుంటున్నాను. అయితే గత ప్రభుత్వంలో జరిగిన కల్తీని అని చెప్పేసి లడ్డూలలో పెట్టి దాని గురించి ఇప్పటికి ఫ్లెక్సీలు కట్టి ఆంధ్ర మొత్తాన్ని ఆగమనం చేస్తారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. అదే దీని గురించి ఇంతవరకు స్పందించలేదు, అంటే వాళ్ళ తప్పులు చూపిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. కాదండి, అది ఇక్కడ ఏంటంటే లడ్డు కల్తీ లేదా ప్రసాదం కల్తీ, లడ్డు కల్తీ లేదా కల్తీ నెయ్యి అనేది ఏంటంటే అది నేషనల్ ఇష్యూ, అది దొంగతనం. అయితే సిబిఐ కోర్టు
దాంట్లో ఏం కలవలేదు, కెమికల్స్ కలిపారని చెప్పేసి దాంట్లో సిబిఐ ఇచ్చేసింది దానిపైన. ఆయన ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. లేదండి, అది ఎలాగంటే ఏమీ కలపలేదు అని అన్నదానికి ఎలాగంటే నేననేది గుడ్డు మాంసం కానీ పంది మాంసం అది కలిపినా అని చెప్పేసి ఫ్లెక్సీలు కడుతున్నారు ఇప్పటికి. దాంట్లో సిబిఐ ఏం చెప్పిందంటే కెమికల్స్ తో తయారు చేశారు నెయ్యి కానీ ఇలాంటి ఏమీ కలపలేదు అంటే. ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు, ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఇప్పటికి దానిపైన ఫ్లెక్సీలు కట్టించి ఆంధ్రాలో మొత్తం ఇప్పటికీ లొల్లిలో అల్లర్లు చేస్తూ ఉన్నారు దానిపైన. అది ఎలాగంటేనండి అలాంటిది ఇక్కడ జరిగిన శివభక్తుల పైన జరిగిన లాఠీ చార్జీ గురించి మాత్రం ఎప్పటికీ స్పందిస్తలేదు. ఒకటే నేననేది ఎలాగంటే ఇక్కడ సపోజు అక్కడ కల్తీ నెయ్యి కల్తీ అవ్వలేదని చెప్పారు, అది కరెక్టే. కానీ అదే సమయంలో 10% లోపు ఉంటే మేము చెప్పలేమని కూడా చెప్పారు. ఎట్ ద సేమ్ టైం నెయ్యే లేదని కూడా చెప్పారు. అంటే నెయ్యే లేకపోతే ఏదో ఒకటి కలపటం అయితే అది కల్తీ కింద లెక్క. అంటే మీరు అన్నట్టు గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది కొవ్వు కానీ నుంచి వచ్చిన నూనె కానీ అవశేషాలు కానీ ఏమీ కలవలేదన్నారు అంతే. కానీ మిగిలిన ఏదో అయితే కలిసింది, అదైతే ఆ విధంగా అయితే కల్తీ జరిగింది. దానికోసం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడరండి యాక్చువల్గా. కానీ చూసావా, మేము జగనన్న పోరాటమే నిజమైంది, మేము ఏ కల్తీ లేదని సిట్టే చెప్పిందని వాళ్ళు పదే చెప్పడం వల్ల, పదే మాట్లాడడం వల్ల వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మూసుకుని ఉంటే వీళ్ళు మూసుకుని ఉంటారు. ఆ విషయం మనకు తెలియదు కాదు. వాళ్ళు పదే అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు లేకపోతే మన ఫ్లెక్సీ కట్టుకున్నది వాళ్ళే. లేకపోతే అంబటి రాంబాబు గారు వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం లేదు, అంబటి రాంబాబు గారు అందరూ దూరాల్సిన అవసరం లే. కానీ ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఇష్యూ చేద్దాం, లేకపోతే పోనీ వెళ్ళాడు మాట్లాడకుండా ఉన్నాడు. ఆడు ఈ అంటే ఒక బూత్ మాట మాట్లాడక్కర్లేదు కదా, ఎందుకు వెళ్ళుకుంటున్నారు? ఆ పబ్లిక్లో బూత్ మాట మాట్లాడి వాళ్ళకున్న సంస్కారం బాగొట్టుకుని జైలు పాలయ్యి, రిమాండ్ పాలయ్యి, అలాగేలాగే ఆడవటం, వాళ్ళ పిల్లల్ని లేకపోతే కులాలని మతాలని ఇందులో లాగి ఆడవటం తప్ప వాళ్ళకి ఏమన్నా ఉపయోగమా? ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకటి తగ్గడానికి ఇంకోటి తగ్గడానికి చూస్తాడు. ఇక్కడ మనం రెండు వైపులా అర్థం చేసుకుంటేనే దానికి సమాధానం ఉందన్న సంగతి మనం తెలుసుకోవాలి. For more updates, please subscribe Dutta Media.